ప్రకాశిస్తున్నవి నా ప్రకాశంలో. నా ప్రకాశం కంటే భిన్నంగా నేనున్నాను. సూర్యుడు సూర్యప్రకాశం, నేను నా చిత్. నా చిత్ సూర్యుడు ఎక్కడికి మన మీదికి రాడు, వాడి తాలూకు ప్రకాశం ప్రసరిస్తోంది. అట్లా నీవు వాటన్నిటి మీదకి పోవటం లేదు, నీ తాలూకు ప్రకాశం వాటన్నిటి మీదకి పోతోంది. దాని పేరు జ్ఞానం. ఈ జ్ఞాని అయిన వాడు అపూర్వమానం అచల ప్రతిష్టం, అంటే వాడిలా ఉంటే ఇవన్నీ కనబడుతూ వాడి దగ్గరికి వస్తుంటే వాడు వచ్చినవని సంతోషపడడు. అవన్నీ పోతుంటే ఎక్కడికి పోతున్నాయి? సముద్ర జలం ఎక్కడికి పోతుంది? వేగంగా ఇక్కడే ఉంటున్నది. ఆధిపత్యం మారుతున్నది, దాని అవసరం మారుతున్నది కదా, లేకపోతే అది ఇక్కడే ఉంటున్నది. అది తెలిసిన జ్ఞానికి ఈ ప్రపంచమంతా ఎక్కడికి పోయినా తన దగ్గరికి, అంటే ప్రపంచంలో ఏ వస్తువైనా తనకు వచ్చినా, తనకు అనుభవించినా, తనకు అనుభవించకపోయినా అవన్నీ తన దగ్గర ఉన్నట్టే వాడు భావిస్తాడు. ఎందుకంటే నన్ను మించిపోలేదు. బ్రహ్మాండం అంతా నీ దగ్గరికి వస్తే నీ స్ఫురత్తాలోకి వచ్చింది. ఏమిటి? అండం వచ్చింది, పిండం వచ్చింది, బ్రహ్మాండం వచ్చింది. పిండం వచ్చింది అంటే పిండం నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళంతా పిండాలే. పిండం అంటే ఎగ్గర్రా, ఎగ్గే కదా ఫామ్ అయింది. నీ తల్లి గర్భంలో ఏముంది? నువ్వు గుడ్డువి, గుడ్డు నుంచి బయటకు వచ్చావు, అందుకని నీ పేరు పిండం. అక్కడ పిండం అంటే అర్థం ఏమిటంటే ఇన్ని మెతుకులు కలెక్ట్ చేసి ఒక ముద్దగా చేశాను. అంటే దాంట్లో ఆ ముద్దలో ఏవో పప్పు గిప్పు అన్నీ కలిపాను, ముద్ద చేశాను. ఇది కాంపౌండ్ అని అర్థం. అన్ని మిక్సర్, ఇది కూడా మిక్సరే, అందుకే దీని పేరు పిండం. ఒక పిండానికి ఇంకొక పిండం పెడుతున్నాం మనం. అందుకే విష్ణు సహస్రనామలో అన్నం అన్నాదయేవచ అంటాడు. అన్నము నేనే, అన్నాదుణ్ణి, ఆ అన్నం తినేవాడిని నేనే. అన్నము నేనే, అన్నం తినేవాడిని నేనే. ఎవడు అన్నము అన్నం తినేవాడు ఒకటెట్ట అవుతాడు? అలా మీరే చెప్పండి. నాలో నుంచే వచ్చింది, అది పంచభూతాత్మకమే, నేను పంచభూతాత్మకమే. దాన్ని దీనిలో పెంచుతున్నాను, ఇది పెంచడానికి అది ఉపయోగిస్తున్నా, అది పెంచడానికి ఇది ఉపయోగిస్తున్నా. చచ్చాననుకో, నన్ను ఆ పొలంలో పారేశారు, తగలబెట్టో బూడిద చేసో పారేశారు. మళ్ళీ అక్కడ మొక్కలు మొలగడానికి నా దగ్గర నుంచే తీసుకుంటోంది. కాబట్టి అన్నం అన్నాదయేవచ అని నీవు విష్ణు సహస్రనామం, విష్ణువు గారండి, అన్నం అన్నాదులు విష్ణువు గారు ఎక్కడున్నాడు వాడు? నువ్వే ఈ ప్రపంచానివి, నువ్వే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడివి, దీన్ని డిస్ట్రాయ్ చేసేవాడివి కూడా నువ్వే. నీకన్నా భిన్నంగా ఇక్కడ ఏం లేదు. నీ చేత చూడబడుతున్న ఈ ప్రపంచాన్ని నువ్వేమనుకుంటున్నావంటే, ఇప్పుడు చూడు శంకరాచార్యులు చెప్పిన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, ఈ విశ్వమంతా నీ దర్పణంలో పడి, నా దర్పణంలో అదెక్కడ పడిందండి? నీ దర్పణంలోనే పడిందిరా నాయన. ఏమిటి అంటే నీ బుద్ధి అనేటువంటి ఒక అద్దం నీ దగ్గర ఉంది, అది ప్లెయిన్ గ్లాసు. దానికి ఒక కర్మ అనే దాన్ని బాగా పాదరసం అడుగున అంటించావు. అది ప్లెయిన్ గ్లాస్. అది ఏదైనా కనిపిస్తే అది ట్రాన్స్పరెన్సీ, అసలు దానికి ఏం పాపం ఏం లేదు. నువ్వు ఊరుకోకుండా నీ కర్మ, నా ప్రారంభ కర్మ అనేదాన్ని దాన్ని కరెక్ట్గా అతికించి, అతికిస్తే ఈ ప్రేమ వాళ్ళది, అది ప్రతిబింబం కనపడడం మొదలు పెట్టాలి. ఇందా నుంచి ప్రతిబింబం కనపడని నా అర్థానికి ఇప్పుడు ప్రతిబింబం కనపడే అవకాశం ఎందుకు వచ్చిందంటే కిరణాలు దాని నుంచి పాస్ అయిపోకుండా అడ్డగించబడ్డాయి, అంతేనా? అందుకే కదా అద్దంలో బొమ్మ
కనిపిస్తోంది? అద్దంలో కనిపిస్తోందా, అద్దం మీద కనిపిస్తోందా? అద్దం మీద కనపడుతోంది. అద్దంలో. అజ్ఞానం ఏమంటాడంటే అద్దంలో నా బొమ్మను చూసుకున్నానంటాడు. సినిమా కవులు కూడా అద్దంలో సోపు చూసి అన్నయ్య మురిశాడే అంటాడు. అద్దంలో. అదేదో సినిమాలేండి, సినిమా కదా. నేను అప్పుడప్పుడు అట్లాంటివి వింటూ ఉంటాను. విన్నప్పుడు నాకు ఏమిరా పాపం, అసలే వీళ్ళు మిస్లీడ్ అయిపోతుంటే వీళ్ళని ఇంకా మిస్లీడ్ చేస్తున్నారు. అద్దం మీద బొమ్మ పడింది అనుకుంటా, అద్దంలో పడింది అంటున్నాడు అంటే వాడు అద్వైతి కాదు కదా, వాడు అట్లాగే మాట్లాడతాడు అని నేనే అనుకుంటాను. అద్దంలో పడుతోంది అని అనుకుంటున్నావు నువ్వు. అద్దం మీద పడుతోంది. నీ అద్దం మీద పడ్డటువంటి బొమ్మ, నీ అద్దం మీద ఒక బొమ్మ పడింది. నువ్వు ఒక మనిషివి, నీ లోపల ఒక అద్దం ఉంది. నీ ఆలోచనలు అనేటువంటివి నీ అద్దం మీద ప్రతిబింబం ఏర్పడింది. ఇది నీకు ప్రతిబింబం. ఈ ప్రతిబింబము చిదాకాశ కాంతిలో, బాగా గమనించండి, ఈ చిదాకాశం అంటే ఇదంతా నీ దగ్గర ఎటువంటి ఫిలమెంట్ చూసేటువంటి కాంతి ఉన్నదో, నువ్వు బల్బు నీ వ్యక్తిలో, అట్లా ఈ ప్రపంచమంతా చిదాకాశం అన్నప్పుడు చిత్తు చైతన్య కాంతి ఇదంతా ఆకాశం అంతా వ్యాపించి ఉంది. ఈ చిన్న అద్దంలో బొమ్మ ఆ పెద్ద అద్దంలో పడుతోంది నీ ఆలోచనలకు అనుగుణంగా. ఎట్లా పడుతుందంటే అది నాకు అర్థం కాలేదు, ఇది అర్థమైంది, చూపిస్తారు. ఒక వ్యక్తిని గురించి మనకు ఒక విధమైన అభిప్రాయం ఉంది. అభిప్రాయమే కదా ఆలోచన. ఒక వ్యక్తిని గురించి ఒక విధమైన అభిప్రాయం ఉంది నాకు. ఆ వ్యక్తి మంచివాడుగానో, ఆ వ్యక్తి చెడ్డవాడుగా నేను ఫిక్స్ అయినాను ఆ విషయం. వాడు మంచివాడో చెడ్డవాడో నాకు తెలియదు. నేను మాత్రం ఒక వ్యక్తిని గురించి ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ చేసుకున్నాను. ఆ వ్యక్తి అంటే అలాంటి వాడు అని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి మీరెవరు అడ్డం చెప్పడానికి? నా ఇష్టం. నేను ఈ గ్లాసులో పెట్టే వాడిని చూస్తాను. అవునా కదా? మీకు వాడు మాట్లాడే ప్రతి మాట, ప్రతి వ్యవహారం దీనికి అనుగుణంగానే కనపడుతుంది. వాడి ఒరిజినల్ని చూడడానికి మీకు ఇష్టం లేదు. ఎందుకని? మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. మీరు ఏమన్నా చెప్పండి, నా అభిప్రాయం నేను మార్చుకోను. నువ్వు మార్చుకోవాలి, నీకు నువ్వు ఆ అభిప్రాయంలోనే ఉండు, నాకేం అభ్యంతరం లేదు. ఒక అభిప్రాయాన్ని నువ్వు ఫిక్స్ చేసుకున్నావు నీ లోపల. అంటే నీ లోపల ఉన్న అద్దంలో ఈ అభిప్రాయమే పడింది బొమ్మ. ఆ బొమ్మని ఆ వ్యక్తి మీద వేసాను. ఇప్పుడు నా అభిప్రాయానికి అనుకూలంగా వాడిని నేను చూస్తున్నానా, వాడి ఒరిజినాలిటీని నేను చూశాను. అలాంటిదేనా ఈ ప్రపంచం అంతా? అందుకే శంకరుడు అన్నాడు, విశ్వం దర్పణ దృశ్యమాన, దర్పణ దృశ్యం, దర్పణ దృశ్యం. నగరంలాగా అంటే నగరం అంటే ఇది నగరం. అటువంటిది అని చెప్తున్నాడు. ఈ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. నీ దర్పణంలో ఎలా వేసుకున్నావో అలా నీకు కనపడుతున్నది. ఇది ప్రతిబింబం. నిన్న నువ్వు అన్న ప్రతిబింబం ఇది. అంటే ఇప్పుడు మన చేత చూడబడేటువంటి ఈ ప్రపంచం ఇదేని ప్రతిబింబం? నేను నా అభిప్రాయాన్ని నా చైతన్య దర్పణం మీద వేసుకుని దాన్ని రిఫ్లెక్ట్ చేసి ఈ ప్రపంచంగా చూస్తున్నాను. ఇప్పుడు నిజంగా ఈ ప్రపంచం నాలో ఉందే, అక్కడ ఉందా? అంటే నా చే చూడబడే ప్రపంచం, ఆ ప్రపంచం కాదు. ఆ ప్రపంచం పంచభూతాలు, ఆ పంచీకృతమైన కాదు. ఇప్పుడు ఆలోచించండి, నేను నా బల్బు కాంతిలో గోడలన్నిటినీ నేను చూస్తున్నట్టుగా నేను అనేటువంటి వాడిని నా చైతన్య స్ఫురత్తాలో నా ప్రతిబింబం, నా బుద్ధి అనే దర్పణం మీద పడ్డటువంటి అభిప్రాయం, నా అభిప్రాయం, నా ఆలోచన, ఆ అద్దం మీద పడ్డటువంటి బొమ్మని ప్రపంచం మీదకి ఫోకస్ చేసి నేను బయటికి చూస్తున్నాను. మొత్తం ప్రపంచాన్ని నా భావంతో చూస్తున్నాను.
ఆ భావం నాకు రియాక్షన్స్ ఇస్తుంది. ఎందుకంటే నా భావంలో తప్పు ఉన్నప్పుడు నాకు తప్పు తామెర్ల రోగికి ఏం కనబడుతుంది, లోకం అంతా అచ్చం. కాబట్టి నా భావంలోనే ప్రాబ్లం ఉంది. నా భావాన్ని నేను కనుక సక్రమంగా చేసుకోగలిగితే నాకు ఈ ప్రపంచం దుఃఖం ఇవ్వదు. ఇప్పుడు రా, ప్రపంచంలో ఉన్నటువంటి నీ అపూర్వమాణమచల ప్రతిష్టం అన్నాడు కదా. సముద్రం ఎందుకు పొంగదు, ఎందుకు పొంగదు అంటే సముద్రానికి తెలుసు నదులన్నీ నా నీళ్ళే, నా దగ్గర నుంచే వెళ్ళిపోయి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాయి అని వాటిని పొంగదుట. పోతుంటే ఎందుకు బాధపట్టలేదు అంటే నా నీళ్ళే కదా మేఘాలుగా పోతున్నాయి, నా దగ్గరికే పోతున్నాయి, అవి మళ్ళీ వెనక్కి వస్తే నా దగ్గరికే వస్తాయి కదా. అవి పోయినా నాకు బాధలేదు, అవి ఉన్నా నాకు బాధలేదు. ఈ సంపదంతా నాకు పోయినా నాకు బాధలేదు, అవి ఎంత ఉన్నా నాకు బాధలేదు. నా పర్సు పోయింది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? మీకు అందరికీ అర్థం చేయగలిగించానంటే గవర్నమెంట్ వాడు నాకు టీచర్గా పనిచేసి నీకు పెన్షన్ ఇస్తున్నాను అన్నది ఆ డబ్బుకి నేను న్యాయం చేసిందాను, లేకపోతే నేను అన్యాయం చేసిందాను. వాడు నాకు ఊరికే డబ్బులు ఇచ్చినట్టు. అర్థమైతే, అర్థం కాకపోతే మననం చేసుకోవాలి 2-3 సార్లు. తద్వత్ అంటున్నాడు. అసలు ఒక చిన్న పదం, సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. ఈ పదాలు చూడండి. సముద్రంలోకి మేఘాలు సముద్ర జలాన్ని ఎత్తుకుపోయినా, నదులొచ్చి సముద్రంలో చేరిపోయినా, సహా వాడు అంటే సముద్రంగాడు, ఇక్కడ ఆత్మగాడు, ఆ పరమాత్మగాడు. తద్వత్ శాంతి మాప్నోతి, ఏమి అలజడి పొందడు. శాంతి మాప్నోతి సహా నా కామకామి. కామకామి అయితే శాంతి పొందడు, వాడు పొందడు. అసలు చిన్న పద అల్పాక్షరాలతో అనల్పమైన అర్థాన్ని ఇవ్వగలిగిన శక్తి వ్యాస మహర్షికే ఉంది, ఎవ్వరికి లేదు. ఆయనకి నమస్కారం పెట్టే తప్ప మనం ఏం చేయలేము. చిన్న చిన్న అక్షరాలు ఎంత విషయం చెప్తున్నాడో చూడండి. అపూర్వమానం అచల ప్రతిష్టం. ఎన్నిసార్లు పూరించడం అంటే దాంట్లో వచ్చి చేరడం, పూరకం. అట్లా పూరించినప్పటికీ హద్దు దాటదు. అంటే జ్ఞాని అయిన వాడికి ఎన్ని రకాల సంపదలు వచ్చినా వాడికి సంపద వచ్చినట్టుగా వాడు అనుకోడు. ఎందుకంటే వాడిదే వాడికి వచ్చిందంటాడు. అందుకే ఎవడన్నా ఏమన్నా పెడితే మీదేం తింటలేదు, నేను నాది నేనే తింటున్నాను అంటాడు. వాడిదే కదా అది. సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్. యద్వత్ ఎట్లాగైతే, తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే. సర్వే కామాహ. ఒక్క కోరిక కాదు, అన్ని కోరికలు. ఒక్క నది కాదు, అన్ని నదులు. స శాంతి మాప్నోతి, వాడికి శాంతిగానే ఉంటుంది. వాడు హద్దు మేరడు, వాడు కుంగిపోడు. నా కామకామి దానికి ఆపోజిట్. కోరికలు కోరుకునేవాడికి వాడికి పరిపూర్ణమైన ఫలితాలు అందవు, వాడికి తక్కువ అందుతాయి. వీడికి అన్నీ వాటికి అవే వచ్చి చేరతాయి. వీడికి ఎందుకు వచ్చినాయి వాడికి ఎందుకు రాలేదు అంటే వాడి భావంలో తేడా ఉంది, వీడి భావంలో తేడా లేదు. 70వ శ్లోకమే ఇంత ఉంది మనకి ఇంకా. కాబట్టి 71 రేపు చెప్తున్నాం. 70 అయిపోయింది, 71 రేపు చెప్తాను. ఇది అర్థమైందా? అర్థమైతే సంతోషం. ఏమ్మా, బల్బులో వెలుగు 4 గోడలకి వ్యాపించింది. అది గోడదే, అది బల్బుదే. బల్బు నీవే, గోడపై పడిన కాంతివి నీవే. ఏమ్మా, బల్బు నీవే, గోడపై పడిన కాంతివి కూడా నీవే. కానీ కాంతి కనపడకుండా నీకు గోడ కనపడుతోంది. అంటే గోడ రూపంగా నీవు చూస్తున్నది కాంతినే. దానికే ఏం చెప్తున్నాడంటే సత్తే ఉన్నది, అసత్ కల్పార్థగం భాసతే. శాస్త్రం అంటే చెప్పి, శాస్త్రం కొటేషన్ ఇవ్వాలిగా.
అసత్తుగా కనిపిస్తోంది, నీకు సత్తు. నువ్వు చూస్తున్నది లైట్నే, గోడగా చూస్తున్నావు. కానీ గోడ సర్ఫేస్ వరకు వెళ్ళింది ఏమిటి అంటే ఈ లైట్ కాంతే. ఇమే లోకాన్, ఈ ప్రపంచం అంతా కూడా అంటే బ్రహ్మాండం, అండం పిండం బ్రహ్మాండం అన్నీ ఒక పుట్టని దాంట్లో నుంచే పుడుతున్నాయి, పుట్టినట్లు కనిపిస్తున్నాయి. యథార్థంగా అవి కూడా పుట్టడం లేదు. మరి పుట్టడం లేదంటే కనపడింది కదా. ఒక గీత నామరూప క్రియలుగా పరిణమించిన తర్వాతే దానికి ఆకారం వచ్చింది. క్రియ లేకపోతే ఆకారం రాలేదు. లేకపోతే ఇట్లా ఒక వీలాగా, ఆపోజిట్ వీలాగా రాసామనుకో దాని త్రిభుజం మనం. ప్రాణం మొదలైంది, ప్రాణం చచ్చిపోయేటప్పుడు పోతున్నది. ఇది ఈ అడ్డగీత. అందుకే ఇది ఈ ఏబి అనేటువంటి ఒక 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 సరళ రేఖను గీచుకుని దాన్ని కేంద్రంగా చేసుకుని ఇవి వెళ్ళమంటారు. సైన్స్ అంతా ఇదే, మ్యాథ్స్ కూడా సైన్సే. సైన్స్ అంతా ఇదే చెప్తోంది. బేస్ ఎవరు? నీకు బేస్ ఏమిటి? ప్రాణమే. ప్రాణం పోతే మనం పోతున్నామరా. ప్రాణం పోతే అంటే క్రియ పోతున్నదరా, స్పందన పోతున్నదరా, స్పందిస్తున్నది. హార్ట్ ఇట్లా ఇట్లా స్పందిస్తూ ఉంటుంది. టీవీలో చూస్తారు చూడ, స్పందన పోయింది, హార్ట్ ఇట్లా అంతే, ఏం లేదు. కాబట్టి పిండాండము, అండాండము, విశ్వమంతా బ్రహ్మాండము, ఇవన్నీ జ్ఞాన గర్భంలో ఉన్నాయి. జ్ఞానానికి వేరుగా లేవు. అవి మాయ వల్ల నీవు వెలుపల ఉన్నదానిలాగా కనబడుతున్నాయి, అవి బయట ఉన్నదానిలాగా కనబడుతున్నాయి. యథార్థంగా బయట లేవు. సకల జగత్తు జ్ఞాన దర్పణంలో కనిపిస్తున్నట్టు, దర్పణంలో బొమ్మ కనిపిస్తున్నట్టు దర్పణంలో కాదు, దర్పణం మీద కనిపిస్తోంది. అట్లా నీ జ్ఞానంలో కనిపిస్తోంది. జ్ఞానంలో కాదు, జ్ఞానం మీద కనిపిస్తున్నది. నువ్వు అర్థం చేసుకో. అందుకే దాన్ని నిజాంతర్గతం అన్నాడు. అందుకే అండర్స్టాండ్, వెళ్ళరా లోపలికి. నిజాంతర్గతం. నువ్వు బయట కూర్చుని ఏదో కథలాగా వింటే అద్వైతం అర్థం కాదు. ఇది కథ కాదు, ఇది పురాణం. పురాణం అంటే ఏంటో తెలిసిన? పురా, ఇది ప్రాచీనమైంది. నవ, నవ్యం, కొత్తది. ఇది కొత్తది, ఇది పాతది. అంటే ఎప్పటికీ ఉండేది. ఫ్యూచర్లో 2050వ శతాబ్దంలో వాడు కూడా ఇదే చెప్పాలి. శంకర భగవత్పాదులు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు అట్లా బయట కనిపిస్తున్న ప్రపంచం ఏదన్నాను? నీ అభిప్రాయం అన్నాను కదా. నీ వాసనలు ఫిలిం. నీవు నీ సత్తు, నీ స్ఫురత్తు, సత్తా స్ఫురత్త ఫిలిం పిలక ఉన్న ఆర్క్ బల్బు. తద్వారా ఆ ఫిలింలో ఏముందో అదే రిఫ్లెక్ట్ అవ్వాలి. అదే నీకు సినిమా. సినిమా బయట చూస్తున్నానంటావు. సినిమా నిజంగా ఎక్కడ జరుగుతోంది? వెనక జరుగుతుంది, ఒక హోల్లో నుంచి. అది మొన్ననే చెప్పాను. మన శరీరంలో హిత అనేటువంటి నాడీలో స్వప్న ప్రపంచం అంతా జరుగుతుంది. ఆ స్వప్న ప్రపంచం అంతా నీకు బయట జరిగినట్టు కనపడుతుంది. నిజంగా అది జరుగుతున్నది నీలో. అట్లా నీ లోపల నీ సత్తా, నీ స్ఫురత్త, నీ వాసనానుసారంగా జగత్తుగా బయట కనపడుతోందిరా. బయట జగత్తు లేదురా. అదెంత ప్రతిబింబంరా, మిథ్యరా. మిథ్య ఎందుకున్నాం? దేనికి ఆద్యంతాలు లేవో దానికి అశాశ్వతం ఇచ్చాం. దేనికి రిలేటివిటీ థియరీ మీద ఆధారపడి ఉంటుందో దానికి అబ్సల్యూట్ వేరే ఉంటుంది. దానికి కూడా మిథ్యాత్వం ఇచ్చాం. కాబట్టి ఈ ప్రపంచం మిథ్య అంటే దీనికి సత్యమేది? నీ దగ్గర ఉన్నటువంటి నీ వాసనకు అనుకూలంగానే ఇక్కడ ప్రపంచం కనబడుతుంది. యథార్థంగా ఇక్కడ ఏమీ లేదు. అది అవిభక్తం. ఏది అవిభక్తం? పేపర్. ఎన్ని షేపులు దాని మీద వచ్చినా అది అవిభక్తం. ప్రాంగ్ నిర్వికల్పం. ప్రాక్ బిఫోర్ దట్
బిఫోర్ అంటే దేనికి బిఫోర్? ఈ షేపులన్నీ రావడానికి ముందు. అది వికల్పం కాలేదు, ఇవి వికల్పాలైనవి. ఇప్పుడు అన్నీ సరిపోయినాయా నీకు? అన్ని టిక్కులు వేసుకో, 100% మార్కులు తెచ్చుకో. అయిపోయింది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేషా. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. అంటే నీకు ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నా కూడా ఇదంతా నీ లోపలే ఉన్నదిరా నాయన. ఇది బయట ఏమీ లేదు. బయట ఏం లేదంటే ఏం